ప్రార్థన దినమున ప్రభువా మాతోటి యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మాతో మాట్లాడుతున్నందుకే మీకు స్తోత్రం తండ్రి. ఉపవాస ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. దయచేసి ప్రభా ఈ ప్రపంచాన్ని కనిపిస్తున్న ఈ కరోనా వైరస్ నుంచి విముక్తులు చేయండి ప్రభా. ఈ మందిరంలో ఆరాధన లేక ప్రభా ఇన్ని రోజులు ఉన్నాం ప్రభా. దయచేసి మాకు ఆరాధన చేసే ధన్యతను మాకు ఇవ్వండి ప్రభా. దయచేసి మాతో మాట్లాడండి. మీరు మాట్లాడే విధానానికి మీకు స్తోత్రం తండ్రి. దయచేసి మాతో మాట్లాడి మాకు ఈ విముక్తిని ప్రసాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిది ప్రియా దేవుని సంగమా, మరొకసారి ఈ ఉపవాస ప్రార్థన దినమున మీ అందరినీ కలుసుకొని మీతో మాట్లాడుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మరి ఇంటిలో నుంచి బయటికి రాకుండా మీ గృహాలలోనే ఉంటూ ప్రభును స్తుతిస్తూ ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి ప్రపంచమంతటి కొరకు, దేశం కొరకు, సేవకుల కొరకు మీరందరూ కూడా ప్రార్థనలో ఉంటున్నారని, వ్యక్తిగత ప్రార్థన, ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. మంచిది, సమయంలో కొంతసేపు దైవ వర్తమానాన్ని విందాం. ఈ ఉపవాస ప్రార్థనలో ఉపవాసము అనగా దేవునితో సహవాసము. చాలామంది ఉపవాసం ఉంటున్నామని అంటూ వ్యక్తిగతంగా సొంత పనులలో నిమగ్నమై ఉంటున్నారు. అంటే వారి దృష్టిలో ఉపవాసం అంటే ఏంటిదంటే భోజనం మానేయడమే ఉపవాసం. సో వాస్తవంగా ఉపవాసం అంటే మనందరికీ తెలుసు. మరొకసారి ఈ యొక్క మీడియా ద్వారా మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఉపవాసం అనగా ప్రభుతో సహవాసం చేసేటువంటి పరిస్థితులను ఏర్పరచుకొని, అంటే నీకున్న వ్యక్తిగత పనులన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి ప్రభుతో గడుపుటకు, అనగా ప్రార్థనలోను, వాక్య ధ్యానములోను, పాటలలోను, ఆరాధనలోను వ్యక్తిగతంగా నువ్వు దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఎంతసేపు లేక ఎన్ని రోజులు నువ్వు భోజనం మానేసి ఉంటావు అన్ని రోజులు లేదా అంత సమయము ప్రభుతో మాత్రమే గడపడమే, ఏకాంతంగా ప్రభుతో నీవు ఉండడమే ఉపవాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో భోజనం మట్టుకు మానేసి మనం వ్యక్తిగత పనుల్లో నిమగ్నమై సాయంత్రం దాకా ఒక టైం పెట్టుకొని ఉదయం ఏం తినకుండా, మధ్యాహ్నం తినకుండా, సాయంత్రము పడుకునే ముందు ఒక పూట భోజనం చేసి నేను ఫాస్టింగ్ అంటే దానివల్ల ప్రయోజనము శూన్యము. సో ఫాస్టింగ్ ఉంటున్న మనం ఖచ్చితంగా ప్రార్థనలు గడిపేటట్టు అయితేనే, ప్రభు సన్నిధిలో గడిపేటట్టు అయితేనే ఎక్కువ సమయం, అంటే నువ్వు మందిరానికి రానక్కర్లేదు. మందిరానికి రానప్పటికీ నువ్వు ప్రభు సన్నిధిలో ఉండగలిగితే, ఆయన సన్నిధి నువ్వు అనుభవించగలిగితే, నువ్వు వ్యక్తిగతంగా నీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒక గదిలోనికి వెళ్ళి వ్యక్తిగతంగా నువ్వు ప్రభుతో ప్రార్థనలో గడిపే అటువంటి అవకాశం ఉన్నప్పుడే ఫాస్టింగ్లో ఉండడానికి ప్రయత్నించు. ప్రియ దేవుని సంగమా, మంచిది. ఈరోజు ఉపవాస ప్రార్థనలో మీరందరూ ఉంటున్నారని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తూ ఉన్నాను. చర్చికి రానప్పటికీ, మరి చర్చిలో మనం గడపనప్పటికీ మనం శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఉంటాము కనుక మీరందరూ కూడా ఉపవాస ప్రార్థనలో ఉన్నారని విశ్వసిస్తూ, మరి మీ అందరి కొరకు, నా కొరకు దేవుడు సిద్ధపరిచిన ఈనాటి వర్తమానాన్ని అందించడానికి దైవ సేవకునిగా దేవుడు నన్ను సిద్ధపరిచి మీ ముందు నిలబెట్టాడు. మొదటి యోహాను పత్రిక. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే, నీవు దేవుణ్ణి ఎరిగి ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన లోకానికి నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చిన వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఆయన మనల్ని ఎరిగి, మనము నశిస్తున్న స్థితిలో ఉన్నామని ఎరిగి, మనము మన జీవితాలు నరకాగ్ని గుండం వైపుకు వెళుతున్నాయని మనల్ని ఎరిగే ఆయన మనల్ని ప్రేమించి దేవుడే మానవుడై సశరీరునిగా ఈ భూమి మీద భూమధ్యపురములో జన్మించాడు. రైట్. సో దేవుడు మనల్ని ఎరిగాడు కాబట్టే మనల్ని రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నామా? ఈరోజు మన సబ్జెక్ట్, దేవుణ్ణి మనము ఎరిగి ఉన్నామా? వ్యక్తిగతంగా నిన్ను నువ్వు పరీక్షించుకో. నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నానా? ఒక వ్యక్తి దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు అనడానికి రుజువేంటంటే, దేవుణ్ణి ఎరిగి ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితం మార్చివేయబడుతుంది. ఆ వ్యక్తిలో సహనము, ఓర్పు, ప్రేమ, దయ, కరుణ,
కనికరం అనే ఈ ఆత్మ ఫలాలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాడు. సో ఈ ఆత్మ ఫలాలన్నీ కూడా ఫలించేటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు అనడానికి రుజువేంటిదంటే ఆయన మార్పు. ఆ వ్యక్తిలో మాట్లాడే విధానంలో మార్పు, ఆలోచించే విధానంలో మార్పు, మాట్లాడే విధానంలో మార్పు, ఆయన తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో మార్పు, ఆ దయాగుణం, ప్రేమతత్వం ఇవి కలిగి ఉన్న వ్యక్తే దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు అనడానికి ఇది రుజువు. అలాగే దేవుణ్ణి ఎరిగి ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి వాడో బైబిల్లో నుండి కూడా మనం చూద్దాం. ఎందుకంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి, ఈ వ్యక్తి దేవుని ఎరిగి ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే బైబిల్లో చాలామంది భక్తులు మనం చూస్తాం. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ, ముందు భయంకరమైన అగ్ని రగులుతూ ఉన్నప్పటికీ వాళ్ళు ఏమాత్రము అగ్నికి కానీ, రాజుకు కానీ, అధికారులకు కానీ భయపడలేదు. సో వాళ్ళు భయపడకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకు దేవుడు తెలుసు, వాళ్ళు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. దేవుణ్ణి ఎరిగి ఉన్నారు కాబట్టే అగ్నికి భయపడలేదు. దేవుణ్ణి ఎరిగి ఉన్నారు కాబట్టే ఆ యొక్క అధికారికి భయపడలేదు. దేవుణ్ణి ఎరిగి ఉన్నారు కాబట్టే మరణానికి భయపడలేదు. ప్రియ దేవుని సంగమా, ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు ఈ రోజు ఎలా ఉంది మన పరిస్థితి అంటే మనిషి ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. ఇలాంటి పరిస్థితి ఒకటి ఈ భూ ప్రపంచం మీదకి ఒక పరిస్థితి వస్తుందని మానవులు ఎవరు కూడా ఊహించి ఉండరు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం అంతా ఉంది. కరోనా అనే వైరస్, కంటికి కనబడని ఒక వైరస్ ప్రపంచాన్ని ఈరోజు వణికిస్తూ ఉన్నది. సో వైరస్ కొరకు ప్రపంచం అంతా కూడా లాక్డౌన్ ప్రకటించింది. సో ఈరోజు అది మనకు దరికి చేరద్దు అని ప్రభుత్వం ఏ ఆజ్ఞలు పెడితే ఆజ్ఞలు మనం ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. ఇంట్లో నుంచి బయటికి రావద్దంటే రాకుండా ఉంటున్నాం. ఉద్యోగాలు లేవు మానుకోవాలంటే మానేస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డ, ప్రభు కొరకు ఎప్పుడైనా మంచి మంచి నిర్ణయాలను తీసుకోగలిగావా? ప్రభు కొరకు ఈరోజు ఖచ్చితంగా కరోనా వైరస్ రావద్దు, కరోనా వైరస్ నీకు తాకొద్దు అంటే చేతులు కడుక్కోండి మాటికి అని చెప్పేసి ఆ టీవీల ద్వారా యాడ్స్ ఇస్తూ ఉన్నారు. సినిమా యాక్టర్ల ద్వారా, రకరకాల వ్యక్తుల ద్వారా మనకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియదు. ఎప్పటికీ చేతులు కడుక్కోమని. సంగమా, చేతులు కడుక్కోకుంటే ఏమవుతుంది అంటే ఆ కరోనా వైరస్ మన దేహంలోనికి ప్రవేశించి మనల్ని అనారోగ్యానికి గురి చేసి మరణం వైపుకు తీసుకువెళుతుంది. కాబట్టి మరణ భయముతో మనము ఈరోజు చేతులు కడుక్కోవాలి అనే ఒక ఆజ్ఞను మనం పాటిస్తూ ఉన్నాం. మాస్కులు వాడుతున్నాం, శానిటైజర్స్ వాడుతున్నాం, చేతులు కడుక్కుంటున్నాం. దేవుని బిడ్డ, మరి దేవుని యొక్క వాక్యం అంటుంది, హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, మరి దేవుని చూస్తాడని. మరి నీ హృదయాన్ని కడుక్కున్నావా? పాపం వలన వచ్చు జీతం మరణం అని వాక్యం చెప్తుంది. మరి వాక్యానికి భయపడుతున్నావా? వాక్యానికి భయపడి హృదయాన్ని కడుక్కోగలుగుతున్నావా? యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడడానికి ఇష్టపడుతున్నావా? దేవుని సంగమా, గమనించు. సో వాక్య భాగంలోనికి వెళితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని నాటి ధ్యానాంశముగా మనం మాట్లాడుకుందాం. దేవుణ్ణి నీవు ఎరిగి ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఆలోచన చేద్దాం. దేవుడు నాకు తెలుసా? ఇందాక చెప్పాను, దేవుణ్ణి ఎరిగి ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితం, ప్రవర్తన, మాట్లాడే విధానం, చూసే విధానం, ఆలోచించే విధానం, మనం అంతరంగములో నుండి మార్పు చూడగలుగుతాం. అంతరంగములో మార్పు ఉన్నప్పుడే మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుంది. అంతరంగములో మార్పు ఉన్నప్పుడే మనిషి యొక్క ఆ స్టైల్లో లేదా మాట్లాడే విషయంలో, ఆ వస్త్రాల విషయంలో, అన్ని విషయాలు తల నుంచి అరికాల వరకు ఆ వ్యక్తిని మనం గుర్తించగలుగుతాం. ఆ వ్యక్తిలో మనం మార్పు చూడగలుగుతాం. అందుకే వాక్యం అంటుంది, క్రియలు లేని విశ్వాసము మృతము లేదా వ్యర్థము. సో అంతరంగంలో మనం దేవుణ్ణి చూడగలిగితే అంతరంగంలో మార్పు వస్తుంది. అంతరంగంలో మార్పు వస్తే మనలో ఆ క్రియలు కనబడతాయి. ఆ క్రియలే నీతి క్రియలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీతి క్రియలు మనకు
ఆ వ్యక్తి లోపల మనం చూడగలుగుతాం. మాట ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, బంధువుల దగ్గర ఉన్నా, స్నేహితుల దగ్గర ఉన్నా, చర్చిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, భర్తతో మాట్లాడినా, భార్యతో మాట్లాడినా, పిల్లలతో మాట్లాడినా, శత్రువుతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా, స్థలాలు మారినా, ప్రాంతాలు మారినా, మనుషులు మారినా, ఆ వ్యక్తిలో ఉన్న అంతరంగంలో ఉన్న ఒకవేళ క్రీస్తు ఉంటే ఆ వ్యక్తి ఎక్కడున్నా ఒకటి తిరిగి జీవిస్తాడు. ఎక్కడున్నా ఒకేలాగా మాట్లాడతాడు. ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఒకేలాగా ప్రవర్తిస్తాడు. ఎవరయ్యా అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి ఎక్కడున్నా ప్రభు నన్ను చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా, అందుకే శద్రక్, మేషక్, అబేద్నెగోల విషయంలోనేమి గమనించండి. అపోస్తలుడైన పౌలు గారు యెహోవా దేవుడని బోధ విని అదే నమ్మి హృదయంలో చేర్చుకొని క్రీస్తు వస్తే క్రీస్తు ప్రకటించిన సువార్తకు వ్యతిరేకంగా పనిచేశాడు. పనిచేసిన సమయంలో ఒక దినమున ప్రభు అతన్ని దర్శించాడు. ప్రభు అతన్ని దర్శించినప్పుడు ఆ వెలుతురుకు, ఆ ప్రకాశవంతమైన వెలుతురు చూడలేక తట్టుకోలేక కింద పడిపోయి అడుగుతున్నాడు, ఎవడవయ్యా నీవు అంటే ప్రభు చెప్తున్నాడు, నువ్వు హింసిస్తున్నటువంటి క్రీస్తును. నేను ఎందుకు మాట చెప్తున్నాడు దేవుని బిడ్డ, ఆనాడు క్రీస్తును ఎరిగినది మొదలుకొని ప్రాణం పోయేంత వరకు క్రీస్తు కొరకు జీవించి, క్రీస్తు కొరకు ప్రయాణం చేసి, క్రీస్తు కొరకు అనేక సంఘాలకు లేఖలు రాశాడు అపోస్తలుడైన పౌలు గారు. కారణం ఏంటి తెలుసా? ఆయన క్రీస్తును ఎరిగి ఉన్నాడు. కనుక ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కొరడా దెబ్బలు, ఎన్నో బెత్తపు దెబ్బలు, ఎన్నో ఉపవాసాలు, ఎన్నో పస్తులు అన్నీ భరించగలిగాడు. ఆయన చూస్తే జనులు వణికిపోయేవారు. చంపడానికి, చావడానికి వెనకాడని ఒక భయంకరమైనటువంటి వ్యక్తి క్రీస్తును ఎరగగానే ఆయన గుణం మారిపోయింది, ఆయన ఆలోచన విధానం మారిపోయింది, ఆయనలో ఉన్న క్రూరత్వం మారిపోయింది. సాత్వికుడైపోయాడు, సాధు స్వభావం కలిగిన వాడైపోయాడు. కొడితే పడ్డాడు, తిడితే పడ్డాడు, నిందలేస్తే భరించాడు. ప్రమాదం నుంచి వెళ్ళిపోయాడు, తప్పుకున్నాడు, ఎదిరించలేదు. కారణం క్రీస్తును ఎరిగాడు కనుక. అలాగే స్టెఫెన్ యొక్క జీవితాన్ని మనం తీసుకున్నాం. రాళ్ల దెబ్బలతో కొడుతున్నా, ఒక్కొక్క రాయొచ్చి తగులుతూ, గాయము, తల చుట్లిపోయి, శరీరం చుట్లిపోయి, రక్తం కారుతున్నా అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ రాసుంటుంది, ఆ వాక్యంలో రాసుంటుంది, ఆయన ఆకాశం వైపుకు కన్నులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం తెరవబడి తండ్రి కుడి పార్శ్వమున క్రీస్తు కూర్చొని ఉండుట చూసెను. దేవుని బిడ్డ, నిజంగా క్రీస్తును మనం ఎరిగి ఉంటే, అనగా దేవుణ్ణి మనం ఎరిగి ఉంటే, శ్రమలు, నిందలు, కష్టాలు, ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎన్ని ఎదురైనా మనం విశ్వాసము నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోం. అవిశ్వాసులం కాం, బలహీనులం కాం. ఈరోజు క్రైస్తవులము, పరిశుద్ధులమని చెప్పుకుంటున్నాం. మన జీవితాలు నిజంగా క్రీస్తుని ఎరిగిన పరిస్థితులలో మనం ఉంటున్నామా? చూద్దాం లేఖన భాగంలో నుంచి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతాను, వినండి దేవుని పిల్లారా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనిన ఎడల, గమనించండి, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే, దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు ఎరిగి ఉంటే, లేదా దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటే, గైకొనడం అంటే గుర్తించడం, గైకొనడం అంటే అంగీకరించడం, గైకొనడం అంటే వాటి ప్రకారం నడవడం. దీని వలన మనం దేవుణ్ణి ఎరిగి ఉన్నామని తెలియజేయబడుతుందట. అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞను గైకొన్నప్పుడు, ఉదాహరణకు దేవుని యొక్క వాక్యం అంటుంది, అబద్ధమాడకు. ఆజ్ఞను గైకొన్నప్పుడు నా జీవితంలో అబద్ధం ఆడను,
నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుము. పొరుగు వారిలో శత్రువు ఉండొచ్చు, మిత్రుడు ఉండొచ్చు, మనల్ని బాధించే వారు ఉండొచ్చు, మనకు గాయం రేపిన వారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ప్రేమించగలిగితే మనం దేవుని ఎరిగి ఉన్నట్టు. దేవుని బిడ్డ, ఆ ఆజ్ఞలను గైకొనిన ఎడల దేని వలన ఆజ్ఞలను గైకొనిన ఎడల ఆజ్ఞ ప్రకారం నడుస్తావు. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటే ఆ వాక్య ప్రకారం నడుస్తావు. అప్పుడు నువ్వు లోకస్తునివి కాదు. అందుకే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, కీర్తనకారుడు రచించినటువంటి కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవవు. ఎప్పుడు వాక్యాన్ని గైకొంటే. అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవు, ఎప్పుడు వాక్యాన్ని గైకొంటే. పాపుల మార్గములో నిలువు, ఎప్పుడు వాక్యాన్ని గైకొంటే. ఈ మూడింటికి దూరంగా ఉంటావు. ఇవి చెప్తే ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు అన్నాడు. అనగా ధన్యతలోనికి వెళ్ళిపోతావు. సో దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నీవు, వాక్యం బోధిస్తున్న నేను, మనం దేవుని ఎరిగి ఉన్నామా? మనకు యోహాను సువార్తలో కూడా మనము చూడొచ్చు. యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనం చదివిండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనం మనందరికీ తెలిసినటువంటి వాక్యము. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొనును. చదివిడ. యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనం. సరే, నేను చదువుతాను. 14వ అధ్యాయం 7వ వచనంలో, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. హల్లెలూయా. ఒకవేళ మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని కూడా మీరు ఎరిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే క్రీస్తును ఎరిగి ఉండుట అంటే అర్థమేంటి? క్రీస్తును ఎరిగి ఉండుట అంటే అర్థమేంటి? చూడండి, 14వ అధ్యాయంలో 15వ వచనం కూడా ఒకసారి చూడు బిడ్డ. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నన్ను ప్రేమించిన ఎడల ఆయన ఆజ్ఞలు గైకొంటారు. ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ఎరిగి ఉన్నట్టు అని మనకు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తుందంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, ప్రభు అంటే నాకు ప్రాణం అని చెప్పుకునేవారు ఉన్నారు. చర్చ్ అంటే నాకు చాలా ఇష్టం, సంఘం అంటే నాకు చాలా ఇష్టం, ఆరాధన అంటే నాకు చాలా ఇష్టం, పాటలు పాడడం అంటే నాకు చాలా ఇష్టం, సాక్ష్యం చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం, వాక్యం చదవడం అంటే నాకు చాలా ఇష్టం. మంచిదే, ఇవన్నీ ఇష్టాలు ఉండడం మంచిదే. అయితే ఆయన ఆజ్ఞలను గైకొనకుండా ఇవన్నీ ఇష్టమైనా కూడా దానివల్ల ప్రయోజనము శూన్యము. ఇష్టమే కావచ్చు, ఆరాధన చేయడం ఇష్టమే కావచ్చు, వాక్యం చదవడం ఇష్టమే కావచ్చు, ప్రార్థన చేయడం ఇష్టమే కావచ్చు. అయితే ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ ఇవి చేయి. అప్పుడే నీ ప్రేమ నిజమైనది. అపోస్తలుడైన పౌలు గారి జీవితాన్ని మనం గమనించాము. ఒక్కసారి దర్శనం తీసు, ఒకే దర్శనం ఆయన జీవితాన్ని మార్చేసింది. అందుకే శిష్యులు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఏమంటున్నారంటే, మేము దేనిని నిదానించి చూసితిమో, మేము దేనిని తాకి చూస్తామో దాని గురించి సాక్ష్యం ఇస్తున్నామంటున్నాడు. సంగమా, క్రైస్తవులముగా, పరిశుద్ధులముగా, నీతిమంతులముగా మనం చెప్పుకుంటాం. దేవుడు అలాంటి ధన్యత, ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. మంచిదే. ఆయన ఎరిగి ఉన్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన పరునివే, ప్రార్థన పరురాలువే. అయితే ఆయన ఎరిగి ప్రార్థన చేస్తున్నావా? క్రైస్తవునిగా ప్రార్థన చేస్తున్నావా? చక్కని గాయకునివి, మంచి పాటలు పాడగలుగుతావు. ఆయనను ఎరిగి పాడుతున్నావా? ఎరగక పాడుతున్నావా? అపోస్తలుడైన పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు తెలియబడని దేవునికి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు ఎవరికి ఆరాధన చేస్తున్నారో తెలియదు.
ఈరోజు చాలామంది ఆరాధన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ మన ఆరాధన ఎక్కడికి వెళుతుందో తెలియదు, మన ప్రార్థన ఎక్కడికి వెళుతుందో తెలియదు. ఎందుకు చేస్తున్నామంటే అప్పుడు ఎప్పుడో నాకు అనారోగ్యం ఉంటే దేవుడు బాగు చేసిండు, స్వస్థపరిచిండు కాబట్టి నేను మేలు పొందుకున్న, అందుకే ఆరాధన చేస్తున్నాను. నీ ప్రతి ప్రార్థనలో ప్రభు నువ్వు అనుభవించగలగాలి. నువ్వు పాడుతున్నప్పుడు ఆయన సన్నిధిని అనుభవించగలగాలి. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభు సన్నిధిని అనుభవించగలగాలి. ఆయనను నువ్వు అనుభవించగలగాలి. ఆయన సన్నిధిని, ఆయనను నీవు అనుభవించగలగాలి. ఎందుకంటే ఆయన సజీవుడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చెట్టు పుట్ట రాయి రప్ప కాడన్నా ఏసన్నా, చెట్టు పుట్ట రాయి రప్ప కాడన్నా ఏసన్నా, సజీవుడైన దేవుడు ఏసన్నా, సజీవుడైన దేవుడు యేసయ్యా. నిన్న మొన్నటి దేవుడు కాడమ్మా యేసు, ఆది అంతము లేని వాడమ్మా. నిన్న మొన్నటి దేవుడు కాడన్నా యేసు, ఆది అంతము లేని వాడన్నా. దేవుని బిడ్డ, ఆయన సజీవుడు, ఆయన సజీవుడు, పిలిస్తే పలికే అటువంటి దేవుడు. అందుకే వాక్యం అంటుంది, ఆయనను ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు ఆయనను ఎరిగి ఉన్నావని. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక కాలేజీకి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ని బట్టి ఈయన పలాని ఫ్యాక్టరీలో లేదా పలాని కంపెనీలో లేదా పలాని డిపార్ట్మెంట్లో పలాని కాలేజీలో చదువుతున్నాడని మనము రికగ్నైజ్ చేయగలుగుతాం. సో వేసుకున్నటువంటి డ్రెస్ కోడ్ని బట్టి, చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మనము చెప్పగలుగుతాం. అలాగే సంగమా, నువ్వు ఒక దేవుని బిడ్డవని, ఒక క్రైస్తవునివని, నువ్వు ఈ లోక సంబంధివి కావని, నీ పౌరసత్వం పరలోకమందు ఉందని నేను ఎలా రికగ్నైజ్ చేయగలవు? చాలామంది ఏమంటారంటే, నాతో దేవునితో నాకున్న సంబంధం నాకే తెలుసు, ఇంకెవరికి తెలియదు, తెలియాల్సిన అవసరం లేదంటాం. రాంగ్ అది. ప్రభు అన్నాడు, నీ క్రియలు అనేకులకు కనబడాలి, అనేకులకు కనబడాలి. ఎందుకలా అన్నాడు అంటే, ప్రభు వాక్యం అంటుంది, నీవే ఒక సువార్త పత్రికవు. నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి నీ దేవుని గణపరిచేవారు కావాలి. బిడ్డ, నేను ఒక మాట చెప్తున్నాను. ఈరోజు హాస్పిటల్స్ అన్ని క్లోజ్, ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటలే తెరిచింది. హాస్పిటల్స్ అన్నీ క్లోజ్. నీ వీధిలో, నీ ఉంటున్న చుట్టుపక్కల వాళ్ళలో ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా, ఏదైనా పరిస్థితి బాగలేకున్నా నీవు గుర్తుకు రావాలి వాళ్ళకి. ఎందుకు తెలుసా? నీ చేత వాళ్ళు ప్రార్థన చేయించుకోవాలి. మా వీధిలో దేవుణ్ణి ఎరిగినటువంటి ఒక కుటుంబం ఉంది, మా ఇంటి పక్కన దేవుణ్ణి ఎరిగినటువంటి ఒక కుటుంబం ఉంది. వాళ్ళ ఇంట్లో ప్రతి ఉదయ సాయంకాలాలు ప్రార్థనలు వినబడతాయి, నీతిమంతుని గుడారములో ఉచ్ఛ్వాసనాదములు వినబడతాయి. ప్రేయర్ రిక్వెస్ట్ నీకు చెప్పగలగాలి. దానియేలు తీసుకొని వెళ్ళి సింహపు గుహలో వేసినప్పుడు రాజు అంటున్నాడు, తెల్లవారు రాత్రంతా కూడా అన్నీ బంద్ చేశాడు, భోజనం బంద్ చేశాడు, ఆ డ్యాన్సులు, ఆ సంతోషం అంతా కూడా బంద్ చేసి తెల్లవారులు మెలకువగా ఉండి, పస్తులు ఉండి, ఎప్పుడు తెల్లవారుతుందని చూసి తెల్లవారగానే పరుగున వచ్చి, ఓ జీవము కలిగిన దేవుని దాసుడా సంబోధిస్తున్నాడు. సంబోధన చూడండి. సజీవుడైన దేవుడు నీకు మేలు చేసిన. ఆ తర్వాత రాజు ఏమని ప్రకటించాడు తెలుసా? దానియేలు దేవుడే మీ దేవుడు, మన దేవుడు. ఈనాటి నుంచి దానియేలు దేవుడే మన దేవుడు. ప్రార్థన చేస్తే ఒప్పుకోనటువంటి వారు,
ఆయన ఆరాధిస్తే ఒప్పుకున్నటువంటి వారు అద్భుతంగా దేవుడు ఎలాంటి మార్పు దేశం మొత్తానికి. ఏ రాజు చేత దేవునికి వ్యతిరేకమైన ఆజ్ఞ వచ్చిందో ఆ రాజు చేత మళ్ళీ అదే ఆయనే దేవుడని చెప్పగలిగాడు. కారణం ఒక్క దానియేలు. ఈరోజు మన కుటుంబంలో 4, 3, 5, 6 ఉంటున్నాం. సరే, దేశం సంగతి పక్కకు పెట్టినా మన చుట్టుపక్కల వారు మనలను వీళ్ళు దేవుని ఎరిగిన వారు, వీళ్ళు దేవుని పిల్లలు అని గుర్తించగలుగుతున్నారా బిడ్డ? కారణం ఏంటి? మనం దేవుని పిల్లలని చెప్పుకోవడం కాదు, నీ క్రియలు, నీ ఒక సువార్త పత్రిక, నువ్వు మాట్లాడే విధానం. ఇంతకుముందు ఈయన ఇలా మాట్లాడేవాడు కాదు, ఇంతకుముందు ఈయన గుణం ఇది కాదు, ఈయన ప్రవర్తన ఇది కాదు, ఈయన యొక్క ఆలోచన విధానం ఇది కాదు. వీళ్ళు దేవుడిని నమ్ముకున్న తర్వాత నిజంగా వారి దేవుడు వాళ్ళ జీవితాన్ని మార్చేశాడు. వాళ్ళ దేవుడే గొప్ప దేవుడు. చెప్పగలుగుతున్నారా సంగమా, దేవుని బిడ్డ? కారణం ఏంటి తెలుసా? మనము దేవుని ఆజ్ఞలను గై కొనకపోవుటయే. దేవుని యొక్క ఆజ్ఞలు ఒకవేళ మన గైకొనని ఎడల ఆ ఆజ్ఞ అనే వాక్యం మనలో ఉండి మన జీవితాన్ని మార్చివేస్తుంది. హృదయాన్ని మార్చే అటువంటి శక్తి ఈ భూప్రపంచం మీద దేనికి లేదు బిడ్డ, ఒక వాక్యానికి మాత్రమే ఉంది. ఆ వాక్యం మన హృదయంలో ఉంటే మన భాష మారుతుంది. ఆ వాక్యం మన హృదయంలో ఉంటే మన నడక మారుతుంది. ఆ వాక్యం మన హృదయంలో ఉంటే మన జీవితమే మారుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆజ్ఞలు గైకొనుటయే నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు అన్నటకు రుజువాట. చూడండి, ఇంకా 5వ అధ్యాయంలో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఇంకొక మాట కిందికి మనం చదివితే, దేవుని సంగమా, మొదటి యోహాను పత్రిక చదువు, 3వ వచనం చదువు. ఆయన యందు మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మళ్ళొకసారి చదువు. 4వ వచనం చదువు. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. చాలా స్పష్టంగా వాక్యం అంటుంది. ప్రకటన గ్రంథంలో ఇందులో సున్నైనను పొల్లైనను తప్పుకోవడానికి వీల్లేదు. తీసివేసినా కలిపినా ఐగుప్తుల మీదకి వచ్చిన తెగుళ్ళన్నీ కూడా వస్తాయని గంటాపదంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నది వాక్యం. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞను గైకొనని వాడు అబద్ధికుడు, వాడిలో సత్యము లేదు. అబద్ధికుడు అనే మాట చాలా భయంకరమైనటువంటి మాట. ఎందుకంటే అది మనకు వర్తించే మాట కాదు. మనలను దేవుడు ఆయన శిష్యులుగా, క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, ఆయన ఇంటివారిగా మనల్ని సంబోధిస్తున్నాడు ప్రభు. ఆయన మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నాడు. మనం ఆయన పిల్లలం. మరి అబద్ధికుడు అనే పేరు ఎవరిది? మనకైతే దేవుని కుమారులు, దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు, పరిశుద్ధులు, నీతిమంతులు మనకు పేరు. మరి అబద్ధికుడు అని ఎవరికి పేరు? అబద్ధికుడు అనే పేరు అపవాదికి సంబంధించినటువంటి పేరు. అబద్ధికుడు అనే పేరు ఎవరికి సంబంధించినది? సాతానుకు సంబంధించినది. సాతానుకు వాని దూతలకు సంబంధించిన పేరు. వాడు అబద్ధికుడు, మోసగాడు. సంగమా, ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనకుంటే అబద్ధికునివి. సత్యము నీలో లేనట్టు, సత్యము నీలో లేనట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు మరి 20-30 సంవత్సరాల అనుభవం మనకు ఉండొచ్చు. క్రైస్తవ జీవితంలో బై బర్త్ క్రైస్తవులం కావచ్చు, తప్పులేదు. అయితే ఎంతమంది మన కుటుంబంలో
మన సంఘములో దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నాం? ఎంతమంది దేవుణ్ణి ఎరిగిన వారుగా మనం ఈ లోకములో జీవిస్తున్నాం? ఆలోచన చేద్దాం. నేను క్రైస్తవుడను, నాకు దేవుడు తెలుసు. నేను క్రైస్తవుడను, నాకు దేవుడు తెలుసు. ఖచ్చితంగా ఒకవేళ ఆయన ఆజ్ఞలను పాటించగలిగితే ఆయన నువ్వు ఎరిగి ఉన్నావు. అందుకే భక్తుడు అంటాడు, రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు. యెహోవా ఉత్తముడు. నిజంగా ఆయనను రుచి చూసి కనుక నువ్వు తెలుసుకుంటే, నిజంగా ఆయన నువ్వు ఎరిగి ఉంటే, నీ జీవితంలో అసలు పాపమే చేయవు, తప్పట అడిగేయవు, క్రీస్తు కొరకు జీవిస్తాం, ఆయనలో నిలిచి ఉంటాం. అదే యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 24వ వచనం చదువుతాను చూడండి బిడ్డలారా. ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాణి యందు నిలిచి ఉండును. ఆయన యందు నిలిచి ఉన్నవాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. దేవుని ఆజ్ఞలను గైకొనిన ఎడల ఆయన మన యందు ఉంటాడట. దేవుని బిడ్డ, దేవుని ఆజ్ఞలను నువ్వు గైకొంటున్నావా? ఆజ్ఞలు అంటే అవేవో కావు బిడ్డ, దేవుని యొక్క వాక్యమే ఆయన ఆజ్ఞ. ఇందులో ఉన్న ప్రతి వచనమైన ఆజ్ఞ. ఏదో 2 ఆజ్ఞలు, 12 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు ఇవి కాదు బిడ్డ. ఇవన్నీ ఆజ్ఞలే. బైబిల్ అంతా కూడా ఆయన మనకు చెప్తున్నటువంటి ఆజ్ఞనే. సున్నైనను పొల్లైనను తప్పిపోవడానికి వీల్లేదు. రైట్? నేను ఒక మాట చివరిగా ముగింపులో ఒక మాట చెప్తాను. ఎరిగి ఉన్నానంటున్నాడు, ఆజ్ఞలు అంటున్నాడు. ఆయన ఎరిగి ఉంటే ఆయన ఆజ్ఞలు పాటిస్తామంటున్నాడు. ఆయన ఆజ్ఞలు పాటించేవారు ఆయన ఎరిగి ఉన్నారంటున్నాడు. ఆయన ఎలా ఎరిగి ఉంటాం? ఆయన ఎరిగి ఉండడం అంటే ఎలా? ఆయన సజీవుడు, కనిపించగలుగుతాడు, దర్శనం ఇవ్వగలుగుతాడు. ఇంకెలా ఆయన ఎరిగి ఉంటామంటే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడతాడు ప్రభు. అక్కడ చదువుతారు ఒకసారి ఆ మాట. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. సో ఈ వాక్యాన్ని గనక నువ్వు గైకొంటే నువ్వు దేవుని చూసినట్టే. వాక్యాన్ని గైకొనుటయే ప్రభును చూసినట్టు. దీన్ని పక్కకు పెట్టి దేవుడు నాకు దర్శనం ఇవ్వాలని చెప్పేసి నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా వ్యర్థం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన కనిపించడని కాదు, కనిపిస్తాడు. బట్ వాక్య ప్రకారంగా నువ్వు అడిగితే నీకు దర్శనం ఇస్తాడు, మాట్లాడతాడు. నా దేవుడు మాట్లాడే దేవుడు, నా దేవుడు వినే దేవుడు. తన వారి కొరకు ఆయన వస్తున్నాడు. తన వారిని తన వెంట తీసుకొని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ నిత్యత్వములో ఉండడానికి, నిత్యత్వములోనికి తీసుకువెళ్ళడానికి ఆ ప్రభు రాబోతున్నాడు. దేవుని బిడ్డ, ఆయన వెళుతూ, ఆయన ఆరోహణమై వెళుతూ అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీ కొరకు నేను నివాస స్థలమును సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను ఎక్కడుంటానో మీరు అక్కడే ఉంటారు. అక్కడ ఉండడానికి నేను వెళ్తున్నాను. సో ఆయన ఉండే చోటికి మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన తిరిగి రాబోతున్నాడు. సంగమా, ఆయన్ని ఎరగకుంటే చాలా ప్రమాదం ఉంది బిడ్డ. ఈరోజు నేనే క్రీస్తుని అంటున్నాడు. ఈరోజు నా బోధనే కరెక్ట్ అంటున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు మా సంఘమే పరలోకానికి వెళుతుందనే వారు ఉన్నారు. సత్యము గనక మనకు అర్థం కాకుంటే, వాక్యం గనక మనకు అర్థం కాకుంటే గాలికి ఎగురు పొట్టువలే ఉంటాం. నిజమైన క్రీస్తు రాకడలో ఆయన గుర్తించలేని స్థితిలో ఉంటాం, సిద్ధపాటు లేని స్థితిలో ఉంటాం, బుద్ధి లేని కన్యకల వలె ఉంటాం.
కాబట్టి బుద్ధిగల కన్యకలుగా ఉండడానికి క్రీస్తును నువ్వు గుర్తుపట్టాలి, క్రీస్తును నువ్వు ఎరగాలి. అనగా వాక్యాన్ని, వాక్య సత్యాన్ని, వాక్య మర్మాన్ని నువ్వు ఎరిగి ఉండాలి, నువ్వు తెలిసి ఉండాలి. అపోస్తుల అది సంఘము అపోస్తుల బోధయందును, సహవాసమందును, ప్రార్థన యందును, విశ్వాసమందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండిరి. దేవుని బిడ్డ, ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? సంఘాలు మరి చర్చిలోకి వచ్చి ఆరాధన చేయనప్పటికీ మనం నివాసిస్తున్నటువంటి మన గృహాలలో యథార్థంగా మనం కుటుంబ ప్రార్థనలు జరిగిస్తున్నామా? ప్రభు సన్నిధిలో మొరపెట్టగలుగుతున్నామా? వాక్యానుసారంగా జీవించగలుగుతున్నామా? మన గుండె మీద చేసుకుని ఆలోచన చేద్దాం. దేవుని ఎరిగి ఉన్నామా బిడ్డ? ఆయన ఎరిగి ఉంటే అపోస్తుల వలె, ఆది నాయకుల పితరుల వలె మన ద్వారా కూడా శూర కార్యములు జరుగుతాయి. ఆయన్ని ఎరిగిన వారి ద్వారా దేవుడు అద్భుతములు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ ద్వారా నీ ఉంటున్న ప్రాంతానికి నిన్ను ఒక సాక్షి బిడ్డగా నిలబెట్టి నీ ద్వారా ఆయన ప్రేమను వెల్లడి చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు ఎరిగినటువంటి క్రీస్తును నువ్వు ఎరగలేనటువంటి ప్రజలకు నువ్వు ఆయనను ప్రజెంట్ చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. మరి మనం ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు అబద్ధికుల వల్ల జీవిస్తున్నామా? ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు జీవము కలిగిన దేవుని యొక్క క్రియలను మనం కలిగి జీవిస్తున్నామా? ఉపవాస ప్రార్థనలో దేవుని సంగమా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని ఎరిగి ఉన్నామా? ఈ లోకంలో మంచి మంచి స్థాయిలో ఉన్న అధికారులు మనకు తెలిస్తేనే మనం ఎంతో ధైర్యంగా ఉంటాం. నాకు పలానా తెలుసు కాబట్టి ఏం కాదు. మరి పరలోకపు తండ్రి మనకు తెలుసు కదా, ఆయన మనం ఎరిగి ఉంటే ఇంకెంత ధైర్యంగా ఉండాలి, ఇంకెంత ధైర్యంగా ఉండాలి. ఉన్నావా? దేవుని బిడ్డ, ఘోరం భయంకరమైన స్థితిలో ఉన్నాం. ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, డ్యూటీలు లేవు, పోటీలు లేవు, ఏది లేదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి వీలు లేదు. ఇలాంటి పరిస్థితులలో దేవుని మీద ఆధారపడేటువంటి రోజు ఒకటి వస్తుందా? చాలామంది అనుకుంటాం దేవుని మీద ఆధారపడము. ఏం ఆధారపడతాం? నాకు ఉద్యోగం ఉంది, నెలకింత జీతం వస్తుంది, అన్నీ ఉన్నాయి, అవసరమైతే ఓటీలు కూడా చేస్తా. ఇప్పుడు ఏది లేదుగా. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆయన మీద ఆధారపడడం తప్ప వేరొక మార్గము లేదు. సంగమా, దేవుని బిడ్డ, ప్రభును ఎరిగిన వారమై, మంచి ప్రవర్తన గల వారమై, క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన వాడు, క్రీస్తును ధరించుకున్నవాడు, క్రీస్తులో నిలిచి ఉన్నవాడు క్రైస్తవుడు. సరే, మన సాక్ష్యం ఎలా ఉంది? మన గురించి ఎలాంటి సాక్ష్యము మన స్నేహితులు కలిగి ఉన్నారు, మన బంధువులు కలిగి ఉన్నారు? దేవుని ఎరిగిన వారమై, మంచి ప్రవర్తన గల వారమై, క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎత్తబడే వారముగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్య వారసులుగా ఉండడానికి, ఎందుకంటే పరలోకానికి చేర్చేది యేసుక్రీస్తు మాత్రమే. ఈ భూమి మీద ఉన్నప్పుడు నీకు తోడై ఉండి పరలోక రాజ్యం వైపుకు నిన్ను నడిపించే ఏకైక నిజదేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి ఆయనను ఎరిగి ఉంటేనే ఆయన ఉన్న స్థలంలో నీవు ఉండగలుగుతావు. కాబట్టి ఆయన్ని ఎరిగి ఉండడం అంటే ఆయనను కలిగి ఉండడమే. ఆయన కలిగి ఉండడమే. దేవుడు అంటే ఆయన ఎక్కడో దూరాలు ఉండాలి, మనం ఎక్కడో దూరాలు ఉండాలి. చాలా దూరంలో నుంచి ఆయన అతి పవిత్రుడు, పరిశుద్ధుడు కనుక ఆయన చేరుకోలేము. ఆయన యొక్క స్థానం మనదొక స్థానం. అక్కడి నుంచే ఇక్కడ దండం పెట్టేసి వెళ్ళిపోవాలి.
అయితే ఇక్కడ మన ప్రభు దేవుడు కాదు, అంటే ఆయన తండ్రి. తండ్రి అంటే దేవుడు అంటే అక్కడ ఉండాలి, నేను ఇక్కడ ఉండాలి. తండ్రి అంటే మేము కలిసి ఉండాలి. అంటే ఆయన పట్టుకోవడానికి, కౌగిలించుకోవడానికి, చూడడానికి, ఆయన ఎరగడానికి ఆయన మనకిస్తున్నటువంటి, నేను మీ తండ్రిని, నా పిల్లలు, నేను మిమ్మల్ని దత్తత తీసుకున్నాను, మీరు దత్తపుత్రాత్మ చేత నింపండి. మరలా భయపడకు, మీరు దాస్యపాత్మ చేత లేరు కానీ దత్తపుత్రాత్మ చేత దేవుడిని అభిషేకించాడట. దేవుని పిల్లలం, దేవుని కుమారులం, దేవుని బిడ్డలం. కాబట్టి తండ్రిని ఖచ్చితంగా ఎరిగి ఉండాలి. ఆయన మనకు తండ్రి. దేవుని స్థానం దేవునిగా ఉండి మన కొరకు రిక్తునిగా ఈ భూమికి దిగి వచ్చాడు. ఆయన మనకు తండ్రి. ఆయన నిన్ను నన్ను కోరేది ఒకటే, బిడ్డ, ఆ రాజ్యంలో నీవు ఉండాలంటే ఈ రాజ్యంలో నన్ను ఎరిగి ఉండాలి, అనగా నా వాక్యాన్ని గైకొనాలి. నేను నీకు బోధించినటువంటి మాటలను నువ్వు వినాలి. వినగలుగుతున్నామా? అనుసరించగలుగుతున్నామా? అన్వయించుకోగలుగుతున్నామా? దేవుని సంగమా, చాలామంది దర్శనాలలో నేను ప్రభుని చూశాను, ప్రభు నాకు కనబడ్డాడు. చాలా మంచిది, కనబడాలి. ఆయన కనబడతాడు, ఆయన సజీవుడు. అయితే దైవ దర్శనం పొందినటువంటి వ్యక్తి జీవితంలో మార్పు లేకుంటే ఆ దర్శనం అబద్ధం. అంటే అబద్ధికుడైన సాతాను నిన్ను మోసపరుచుతున్నాడు. భ్రమపరచు ఆత్మచేత నిన్ను నింపి వెలుగుదూత నీకు దర్శనమిస్తున్నాడు అని అర్థం. ఎందుకంటే ఆయన ఒక్కసారి దర్శనమిస్తే, ఒక్కసారి నువ్వు ఆయన చూడగలిగితే నీ బ్రతుకంతా మారిపోతుంది, జీవితం అంతా మారిపోతుంది. దయచేసి ఆయనను ఎరిగి శూరకార్యములు చేయుటకు ఆయన చేత అభిషేకించబడిన మానవాయి ఆయనను ఎరిగి ఉన్నట్టుగా మనం ప్రవర్తించుదాం. ఆయనను ఎరిగితే మన జీవితాలు మార్పు చెందుతాయి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కన్ను మూసుకున్నట్లయితే సన్నిబాబు ముందుకొచ్చి విన్న వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సకల ఆశీర్వాదంలో కారణభూతుడైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి దేవ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య. అవును తండ్రి యేసయ్య, మేము మిమ్మల్ని ఎరిగి ఉండుటకు తండ్రి యేసయ్య కావలసిన జ్ఞానమును మాకు దయచేయండి తండ్రి. అవును తండ్రి యేసయ్య, మీ తండ్రి యేసయ్య మీ ఆజ్ఞలు మేము గైకొనలాగున తండ్రి యేసయ్య కావలసిన జ్ఞానం మాకు దయచేయండి తండ్రి యేసయ్య. మేము తండ్రి యేసయ్య మీకు లోబడి ఉండున్నట్లు తండ్రి యేసయ్య తండ్రి యేసయ్య మీ కృపను మాపై ఉంచండి తండ్రి యేసయ్య. నీకు వందనాలు. మరి తండ్రి యేసయ్య, అలాగే తండ్రి ఈ వాక్యము వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు కార్యం చేయండి తండ్రి. నీకు వందనాలు తండ్రి యేసయ్య. ఈ విధముగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తాను తండ్రి యేసయ్య. మీకు లోబడి జీవించే జీవితాన్ని మాకు దయచేయమని తండ్రి యేసయ్య. నీ రాకడ పర్యాంతరం వరకు తండ్రి యేసయ్య మేము మీ వాక్యంలో ఎదుగులాగున్నా ఫలించులాగున్నా మీ కృప మాపై ఉంచి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయము, సహవాసము ప్రార్థిస్తున్న మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైన దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు బిడ్డలారా. అందరూ కూడా ఎవరు కూడా బయటికి రాకుండా మీ మీ గృహాలలోనే ఉండి ప్రభును స్తుతిస్తూ, ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా మన ప్రాంతం నుంచి, మన దేశం నుంచి ప్రభు తరిమికొట్టులాగున మీరందరూ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని ఎవరు కూడా బయటికి రాకుండా, మరి గవర్నమెంట్ విధించినటువంటి లాక్డౌన్లో మన అధికారుల యొక్క ఆజ్ఞలను పాటిస్తూ దేవుని యొక్క భయభక్తులు కలిగి ప్రభు రాకడ కొరకు సిద్ధపడదుము గాక. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మనందరికీ తోడైనను గాక. ఆమేన్.